చేసే ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగం ఎంత గొప్పగా ఉండాలి, ఎంత వాస్తవాలతో కూడుకొని ఉండాలి, రేపు బడ్జెట్ ఏ రకంగా ఉండబోతుందనే దానికి ఒక ఇండికేషన్గా ఉండే ఆ ప్రసంగం ఎంత ఆర్ద్రతతోనే ఉండాలి, ఎంత మనసు పెట్టి చేయాలి అధ్యక్ష. ప్రతి అక్షరం ప్రతి పదం వాడేటప్పుడు అందులో కొన్ని వాక్యాలే అర్థం కాని పరిస్థితి, తెలుగులో వాక్య ప్రారంభానికి చివరికి ముగింపుకి సంబంధం లేని పరిస్థితి. ఆశ్చర్యంగా అనిపించింది అధ్యక్ష. సరే, వాస్తవాలను ఏమని వెతికి చూసినాం, ఎక్కడ ఒక వాక్యం కనపడలేదు. నిజంగా ఎంత డ్రైగా ఉంది అంటే, ఎంత విజయం లేకుండా, ఓ బాధ్యత లేకుండా, గడిచిన సంవత్సర కాలంలో జరిగింది ఏంది, వాస్తవం ఏంది, భవిష్యత్తు ఏంది, ఏమన్నా ఒక అక్షరం కనపడుతుందేమని చూస్తే ఎక్కడ అక్షరం లేదు అధ్యక్ష. వాస్తవానికి మనసు పెట్టి చేయాల్సిన పని. పాపం ఆ మనసు కవి ఆత్రేయ అని ఉండేది అధ్యక్ష. ఆయన కనుక ఉండుంటే ఇది చూస్తే పాపం ఆత్మహత్య చేసుకునేవాడు. ఇంత మనసు లేకుండా పనిచేస్తాయా ప్రభుత్వాలు, మనుషులు ఇంత దరిద్రంగా ఉంటుందా అని ఆ రకంగా ఉంది అధ్యక్ష. ఇది అధ్యక్ష స్పీకర్ గారు చూసుకుంటారు విషయం. ఎందుకంటే ఎందుకంత భయపడతారు ఆగరాది? గంట 10 నిమిషాలు మీరు మాట్లాడితే ఒక అక్షరం ఎక్కడి చివరి మాట్లాడలే. అగమాగం కాకుండా మొదలే కాకపోయా, ఎందుకు ఆగమవుతారు అప్పుడే? అయ్యో మొదలే కాకపోయా, ఊరే ఇంకా ఉంది కదా అధ్యక్ష. ఒక గవర్నర్ గారి గురించి మేము విన్నాం. సరే, పార్టీ ఏదున్నా ఎట్లా ఉన్నా గతంలో వారిది ఒక మంచి మనిషి అని, ఒక ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి అని, గొప్ప చదువుకున్న వ్యక్తి అని. కానీ పాపం వారితోని 36 నిమిషాల్లోనే 360 అవాస్తవాల్ని మాట్లాడొచ్చారు. 36 నిమిషాల్లోనే 36 15 నెలల వాళ్ళ ఫలితనాన్ని 15 నెలల్లో వాళ్ళు చేసిన పనికి 36 నిమిషాల్లో 360 అబద్ధాలు, అవాస్తవాలు. నిజంగా కూడా పాపం గవర్నర్ గారు మనసు ఎంత గింజుకుందో వాళ్ళు చదవటానికి. ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది, ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది అధ్యక్ష. నాకు తెలిసి మనస్ఫూర్తిగా చదవలేదు, గవర్నర్ గారు కూడా మనస్ఫూర్తిగా చదివి ఉండరు అధ్యక్ష. అది నాకు తెలిసి ఎట్టి బస్సులో గవర్నర్ గారు మనసుతో మాత్రం చదవలేదు అధ్యక్ష. పాపం చాలా మెకానికల్గా చదివి ఎప్పుడు వెళ్ళిపోవడం అన్నట్టునే పోయాను పాపం అధ్యక్ష. సరే, ఇది ఒకవైపు అధ్యక్ష. నేను ఈ చదివిన మిత్రులతో మాట్లాడుతున్నా, దీన్ని ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడికి పోవాలి, ఇది నేను ఆలోచన చేస్తూ ఈ మధ్యకాలంలో నేను రైతుగా జరుగుతున్న పరిణామాలు,